హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే మేక తలకాయ మాంసాన్ని అయితే తీసుకున్నానండి. ఇగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అయితే దాన్ని పసుపుని కొంచెం సాల్ట్ వేసి బాగా శుభ్రంగా క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం చింతపండు, నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకొని దీన్ని ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత దీన్ని తలకాయని వేసేసుకొని ఈ ముక్కల్ని వేసేసుకొని నెక్స్ట్ ఏంటంటే చింతపండు వేసుకుంటే దీన్ని తింటుంటే చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది కుక్కర్లో పెట్టి బాయిల్ చేయాలండి, బాగా బాయిల్ చేయాలండి, లేకపోతే గట్టిగా ఉంటుంది. దీన్ని బాగా కుక్కర్లో పెట్టి బాయిల్ చేసినట్లయితే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.